కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నామండి. మేము చేసినటువంటి వీడియోస్ అన్ని కూడా మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నాయని నమ్ముతున్నాం. మా పరిచర్య విషయమై మీరు కొన్ని క్షణాలు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. మీ కుటుంబం వారందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. నిత్యము మా ప్రార్థనలో క్రైస్తవ సమాజం అంతా బాగుండాలని, ప్రపంచ క్రైస్తవులందరి గురించి ప్రార్థన చేయాలండి, ప్రతి ఒక్కరు కూడా. అంతేకాని మా ఛానల్లో వస్తున్న వీడియోస్ని వీక్షిస్తున్న వారి కొరకు మాత్రమే ప్రార్థన చేస్తున్నామంటే అది చాలా మూర్ఖతతో కూడుకున్నటువంటి ఒక అమాయకమైన స్టేట్మెంట్. అది చాలా స్వార్థపూరితమైనది, అది చాలా కమర్షియల్ స్టేట్మెంట్ కూడా, చాలా తప్పది. ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రపంచ మానవాళి అందరి కొరకు ప్రార్థన చేయాలి. మారు మనసు పొందిన వారు పడిపోకుండా ఉండే విషయమై ప్రార్థన చేయండి వారి కొరకు. మారు మనసు పొందని వారు మారు మనసు పొందే విషయమై ప్రార్థన చేయండి. మీకు రెండే బాధ్యతలు ఉన్నాయి. ఏమండి, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? జరగకూడని నష్టం జరిగాక ఈ నష్టం జరగకుంటే బాగుండేది కదా, ఈ ఇబ్బంది రాకుండా ఉంటే బాగుండేది కదా, ఈ కష్టం కలగకుండా ఉంటే బాగుండేది కదా, ఈ అవమానం జరగకుండా ఉంటే బాగుండేది కదా, ఈ పాపం నేను చేయకుండా ఉంటే బాగుండేది కదా, అతనితో గొడవ పడకుండా ఉంటే బాగుండేది కదా, కోర్టు మెట్లు ఎక్కకుండా ఉంటే బాగుండేది కదా, అనవసరంగా ఒకరి మీద ఒకరు కేసు పెట్టుకుని మనం ఇబ్బంది పెడుతున్నామే, మన పరువు మనమే తీసుకున్నామే, మన గొయ్యి మనమే తీసుకున్నామే, నన్ను ఎవడు కప్పెట్టక్కర్లేదు, నాకు నేనే గొయ్యి తీసుకుని నన్ను నేనే కప్పెట్టేసుకుంటాను అనే చందమై ఈ రోజున చాలామంది బతుకుతున్నారండి. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? చేతులు కాలకుండా చూసుకోవాలి కదా. చూడండి, ఒకసారి యెహోషువ గ్రంథంలో ఉన్న ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను, అటు తర్వాత దాని గురించి వివరిస్తాను. 7వ అధ్యాయము 6, 7, 8 వచనాలలో ఇలా ఉన్నది. యెహోషువ గారు తన బట్టలు చింపుకున్నాడు. ఎప్పుడంటే ఇశ్రాయేలీలందరూ కూడా వేగుల వారు వెళ్ళి చూసి బేతావెను గ్రామం దగ్గర ఉన్నటువంటి హాయి అనేటువంటి ఈ చిన్న పట్టణాన్ని పట్టుకోవడానికి 2-3 వేల మంది సరిపోతారు. యెహోషువ ఇంతమందిని అనవసరంగా పంపించి వారిని కష్టపెట్టి వారిని ఇబ్బంది పెట్టుకో, లెట్ దెమ్ టేక్ రెస్ట్ ఎట్ హోమ్ అని ఒక చెత్త సలహా ఇచ్చిన తర్వాత ఆ ఇశ్రాయేలీలు చాలామంది చంపబడినప్పుడు, ఏంటి దేవా, యుద్ధానికి వెళ్ళమని చెప్పింది నువ్వే కదా అన్నట్టుగా మాట్లాడుతూ, యుద్ధానికి వెళ్ళమని దేవుడు చెప్పలా, ఇంతమందినే పంపించమని దేవుడు చెప్పలా. ఇది వారి యొక్క ఆలోచన. మీరు బాగా గమనించాలి, బైబిల్ గ్రంథాన్ని బాగా చదవాలి. మీరు వెళ్ళే ముందు అడగల, వాళ్ళకి వాళ్ళే మానవ నిర్మితముగా వాళ్ళ యొక్క మానవ తెలివితేటలను, హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఆధారం చేసుకుని యెహోషువ తన బట్టలు చింపుకుని తానును ఇశ్రాయేలీల పెద్దలను సాయంకాలం వరకు, ఏమండి, యెహోషువ ప్లస్ ఆ ఇశ్రాయేలీల సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, సంఘ పెద్దలందరూ కూడా వచ్చి సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనొచ్చు, అయ్యో ప్రభువా యెహోవా మా దేవా, మమ్మను నశింపచేయునట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను లోయను అని అర్థం. ఈ జనులను ఈ యొర్దాను అనేటువంటి ఈ లోయను నీవు ఎందుకు దాటించావు దేవా? మేము యొర్దాను అవతల నివసించుట మేలు, ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీలు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేం చెప్పాలి దేవా? వారి కుటుంబం వారికి, వారి భార్యలకు, వారి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు నేనేం చెప్పాలి? ఇశ్రాయేలు జనాంగం అంతా అడుగుతున్నారు, ఈ సమాజం అంతా అడుగుతున్నది, ఈ పాలెంలో ఉన్న వారందరూ అడుగుతున్నారు, ఇన్ని లక్షల మందికి నేను ఏమని సమాధానం చెప్పను దేవా? ఈ ముఖం ఎలా చూపించిన వాళ్ళకి? నువ్వు నాకు ముందుగా నడుస్తానన్నావు కదా, జడియకము, భయపడకము, దిగులు పడకము, ధైర్యంగా ఉండు, భయపడొద్దు, నీకు నేను తోడుగా వస్తాను, నా ఆపన్న హస్తాన్ని నీకు ఎప్పుడూ తోడుగా ఉంచుతానని అన్నావు కదా దేవా, మరి ఏంటిది ఇంతమంది చచ్చిపోయారు, దారుణంగా చంపబడ్డారు దేవా అని ప్రశ్నిస్తున్నాడు. యోబు గారు కూడా ప్రశ్నించాడు దేవుణ్ణి. స్వనీతిని ఆధారం చేసుకుని నేను చేసిన తప్పేంటి? నేను ఎవరికి అన్యాయం చేయలేదే, ఎవరికి డబ్బులు వడ్డీకి ఇవ్వలేదే, ఎవరిది దాచుకోలేదే, ఎవరిది దోచుకోలేదే, ఎవరికి నష్టం పరచలేదే, ఎవరి మీద అబద్ధ సాక్ష్యం చెప్పలేదే, అనీతివంతునిగా నేను ఉండలేదే, అన్యాయము జరిగించలేదే. అలాంటప్పుడు మరి అన్యాయపు తీర్పు కూడా నేను చెప్పనప్పుడు, అన్ని రకాలుగా బాగున్నప్పుడు నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ కష్టం అని ప్రశ్నించే ప్రయత్నం చేశాడు యోబు గారు.
అటు తర్వాత దేవుడు అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి సమాధానం లేదు. నేను ఈ భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? దేవుడు ప్రశ్నిస్తే అది వేరే లెవెల్ అంతే. మీరు హాయిపురము మీదకి దాడికి వెళ్తున్నప్పుడు నన్ను అడగలేదు. చెరగోడ జరిగిన తర్వాత ఇప్పుడు నా దగ్గరకు వచ్చి మీ ముఖములు నేలకు ఆంచుకొని ఎందుకు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి బట్టలు చెంపుకొని నెత్తి మీద దూడి పోసుకొని బూడిద పోసుకొని ఏంటి అని? ఇశ్రాయేలీల చేతికి యెరికో పట్టణాన్ని అప్పగించాడు దేవుడు. చక్కగా దగ్గరుండి నడిపించాడు. ఆ పట్టణాన్ని సంపూర్ణముగా నాశనం చేయడానికి ఇశ్రాయేలీలకు దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రణాళిక అంతా ఇచ్చింది కూడా దేవుడే, దానికి కర్త కర్మక్రియ కూడా దేవుడే. అయితే ఆ కొల్లగొట్టబడినటువంటి ఆ యెరికో పట్టణపు సొమ్ములో కొంత శపించబడిన దానిని ఆకాను అనేటువంటి యూదా గోత్రములో ఉన్నటువంటి ఒక వ్యక్తి దాచుకున్నాడు. అది శాపంగా మారి బేతావను దగ్గర ఉన్న హాయి అనేటువంటి పట్టణము మీద వీరు దాడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ హాయిపురములోని వారి ఎదుట నిలవలేకపోయారు. అందరినీ భయపెట్టే మనము భయపడ్డామేంటి? అందరికీ కూడా ధైర్యం చెప్పే మనము, అందరూ మన చూసి భయపడతారు కదా, అలాంటిది మనం వాళ్ళని చూసి భయపడుతున్నామేంటి? మనల్ని చూసి వాళ్ళ గుండెలో నీరై కరిగిపోవాల్సింది పోయి వాళ్ళను చూసి మనము పారిపోయి మన గుండెలే నీరై కారిపోతున్నాయి ఏమిటి అని భయపడ్డారు. ఆలోచనలో పడిపోయారండి ఇశ్రాయేలీయులు. ఈ ఆకాను అనేవాడు చేసిన పనికి వారి గుండెలు నీరై కరిగిపోయినాయి. మరి దేవునికి చెప్పారా? బేతావెను అనే గ్రామం మీదకి మేము దాడి చేయడానికి వెళ్తున్నాం దేవా అని చెప్పారా? కనీసం అడుగుంటే, ఒరే అబ్బాయిలు మీరు ఎల్లకంటారా, ఆగండి, మీ పాళెములో, మీ సమాజంలో, మీ గుంపులో, మీ సమూహంలో ఒకటి శపితమైనది కనిపిస్తున్నది, ఇది మీ దగ్గర ఉండకూడదు, అది మీ దగ్గర ఉంటే మీరు పాపము చేసిన వారితో సమానంగా ఉంటారు, కాబట్టి మీరు యుద్ధంలో గెలవలేరు, నా సన్నిధి రాదు మీతోటి, మీరు లోబడినొల్లని ప్రజలు కాబట్టి నేను మీతో రాను అని నిర్గమకాండము 33:3 ఎలాగైతే దేవుడు ఆ రోజున సీనాయి పర్వతంలో ఇశ్రాయేలీయులతో చెప్పాడు మోషే గారి ద్వారా, అలాగే నేను ఇక్కడ చెప్పుండేవాడిని కదా. అంటే అతను దాచుకున్నాడు కదా, ఆ దాచుకున్నదే శాపంగా మారింది. మీరు తప్పు చేసి నన్ను అంటారేంటి అని దేవుడు అడుగుతున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కొడుకు యొక్క ఉపమానం ఉంటుందండి. ఏమండి, ఇక్కడ ఈ 15వ అధ్యాయంలో ఈ ప్రాడిగల్ సన్ అనేటువంటి ఈ పారబుల్ మీరు చదివినప్పుడు, తప్పిపోయిన కొడుకు సంబంధించి ఉపమానం మీరు చదువుతున్నప్పుడు మీకు కొన్ని విషయాలు అర్థం కావాలి. మొట్టమొదటిది, చిన్న కొడుకు తనకు రావాల్సినటువంటి ఆస్తిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పడం బాగా గమనించాలి. నాకు నా వాటా ఆస్తి ఇచ్చే అన్నాడు, కానీ ఏం చేయబోతున్నాడో చెప్పలేదు, ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలేదు, ఎవరితో వెళ్తున్నాడో చెప్పలేదు, అసలు ఎందుకు వెళ్ళిపోతున్నాడో కూడా చెప్పలేదు. చివరికి అక్కడెక్కడికో వెళ్ళి డబ్బులన్నీ అయిపోయిన తర్వాత పందులను చూసుకునేటువంటి ఒక వ్యక్తిగా ఉద్యోగంలో చేరి పందులు తినే పొట్టును తినడం తప్ప వేరే మార్గం లేదని అనుకున్నప్పుడు గుర్తొస్తాడు నాన్న. ఇక లాస్ట్ ఆప్షన్, తిరిగి వెళ్ళి నాన్నగారిని అడుగుతా, నాన్న నన్ను క్షమించు. మా నాన్నగారి దగ్గర చాలా మంది పనివారు ఉన్నారు, ఆ పనివారికి మంచి ఆహారం పెట్టే మా నాన్న తన సొంత కుమారుడనైన నన్ను ఎంత బాగా చూసుకుంటాడు, ఇంకెంత మంచి ఆహారం పెడతాడు అని ఒక హోప్తో, ఒక నిరీక్షణతో, ఒక ఆశతో క్షమిస్తాడు నాన్న అనేటువంటి ఒక నిరీక్షణ కలిగిన వాడే తిరిగి వచ్చాడు. మారు మనసు పొందిన కొడుకు. మారు మనసు పొందని 99 మంది కంటే మారు మనసు పొందే ఒక్కని కారణంగా పరలోకంలో సంబరాలు జరుగుతాయట. ఆస్తంతా పోగొట్టుకున్నాడు, పరువు పోగొట్టుకున్నాడు, పందులు తినే పొట్టు తిందామని అనుకున్నాడు. ఎంత దారుణమైన పరిస్థితి ఒక మనిషికి. ఎలా బతికిన వాడిని ఎలా అయిపోయాను. ఏమండి, చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అంటే ఇది కాదంటారా? అంతా నష్టపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తున్నారు వాళ్ళ క్రైస్తవ్యంలో. వయసు అంతా అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తున్నారు, అంతా నష్టపోయాక దేవుని దగ్గరికి వస్తున్నారు. చేయకూడని పాపాలన్నిటినీ చేసిన తర్వాత క్షమాపణ పొందడానికి, రక్షణ మార్గంలోనికి రావడానికి వాళ్ళ దేవుని దగ్గరికి వస్తున్నారు. ఎందుకండి ఈ దుస్థితి? నీ బాల్య దశ నుండి నువ్వు దేవునితో ఉండాలి. ముసలివాడైనటువంటి సొలొమోను గారు ప్రతి విధమైన సుఖమును భోగమును అనుభవించిన తరువాత జీవిత సారం ఇదే. దిస్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్, దిస్ ఇస్ ద ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ లైఫ్. జీవిత యొక్క అర్థము, అంతరార్థము, పరమార్థము ఇదే. 12 అధ్యాయాలు ఉన్నటువంటి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరే
ప్రసంగి గ్రంథము. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు రాబోయే తరము వారైన యవ్వనస్తులు, పిల్లలు, బాలురు, బాలికలు, మీరు ఇటువంటి తప్పులు చేయొద్దురా, నా మాట వినండర్రా అని వారికి చక్కని సూచనలు ఇస్తూ రాసిన పుస్తకం పేరే ప్రసంగి గ్రంథము. మీకు ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను ఈరోజు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో ఇలా ఉంటుంది: దుర్దినములు అనగా ఇబ్బందికరమైన, పనికిమాలిన, వ్యర్థమైన రోజులు, కష్టకాలములు, నష్టకాలములు రాకముందే నీ బాల్య దినములయ్యిందే. అనగా నీవు మంచి వయసులో ఉన్నప్పుడే. బాల్య దినములంటే అదేదో 1, 2, 3 సంవత్సరాల వయసు కాదు నాన్న. టీనేజ్లో నుంచే నీకు లోకం అర్థమవుతుంది అంటే ఇది తప్పు, ఇది ఒప్పు అని నీకు తేడా తెలుస్తుంది అంటే నువ్వు ఒక వయసుకు వచ్చావు. యూ హ్యావ్ కమ్ టు అన్ ఏజ్, దాట్స్ ద మెచ్యూరిటీ లెవెల్ ఏజ్ గ్రూప్. ఆ వయసుకు వచ్చినప్పుడు, ఆ మంచి వయసులో ఉన్నప్పుడే మంచి చెడులకు వ్యత్యాసం తెలుస్తున్న వయసులోనే నీ సృష్టికర్తను, నీ టీనేజ్ నుండే నిన్ను సృష్టించిన సృష్టికర్తను, నిన్ను చేసిన నీ దేవుడను జ్ఞాపకమునకు తెచ్చుకో, స్మరణకు తెచ్చుకో. నిన్ను తయారు చేసిన నీ దేవునిని నువ్వు జ్ఞాపకమును తెచ్చుకో. రిమెంబర్ యువర్ గాడ్ and turn unto God. Stop sinning. Be a godly man. Be a man of God and become one with God. Do not become God. Hence proved. నీ బాల్య దినములయందే, నీ చిన్నప్పటి నుండే నువ్వు దేవుని భయము కలిగిన వాడవై ఉంటే చేతుల కాలాక ఆకులు పట్టుకోవాల్సిన పరిస్థితి రాదు. ఆకాను శపించబడిన దానిలో, శపితమైన దానిలో కొంత దాచుకొనకపోయి ఉంటే వాళ్ళందరి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి కావు. అటు తర్వాత ఆకాను తన కుటుంబం వారు కూడా రాళ్లతో చంపబడేవారు కూడా కాదు. బైబిల్ ఈజ్ ద బెస్ట్ బుక్ ఎవ్రీ వన్ మస్ట్ రీడ్ అండ్ ఫాలో టు నో హూ ద రియల్ గాడ్ ఈజ్. బైబిల్ చాలు, ప్రార్థన చాలు, ఉపవాసం చాలు, దేవుని ఎడల భయము చాలు, దేవుని ఎడల విధేయత చాలు, దేవుని ఎడల నీకు ఉండవలసినటువంటి ఆ కమిట్మెంట్ చాలు. నా మాట విని దేవుని వైపుకు తిరగండి, విగ్రహాలను దూరంగా పడేయండి. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. మా కన్న తండ్రి అయినటువంటి పరలోకమందున్న దేవ, మా ఆత్మలకు తండ్రి అయిన దేవ, మా జీవితములకు దిక్సూచిగా ఉన్నటువంటి దేవ, మా సమస్తము నీకు అప్పగించుకుని ఉన్నాం ప్రభువా. మా జీవితంలో ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఎలా జరగవలసి ఉన్నదో నీకు తెలియకుండా జరగకూడదు దేవా. ప్రతి విషయంలో మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి, ఆత్మీయంగా బలపరచండి. మేము చేస్తున్నటువంటి ఈ సేవా పరిచర్య విషయమే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మేము మరింతగా ఆధ్యాత్మికంగా బలపరిచేటువంటి సమాచారమును మేము షేర్ చేసుకునే వారముగా మాకు సహాయం చేయమని, మీ వెలుగులో మమ్మల్ని ఉంచమని బ్రతిమలాడుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లీవ్ యువర్ వాల్యుబుల్ కమెంట్స్. ప్లీజ్ డు ట్రావెల్ విత్ us and please be a part of our ministry. Thank you. God bless you.